టాక్సిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, రాయ ఇంట్రడక్షన్ వీడియో దగ్గర నుంచి ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా రిలీజ్ చేసిన కంటెంట్ లో అంతా బంచిక్కే. అసలు కంటెంట్ ఏముందిరా సినిమాలో, ఇంకా సినిమాని డైరెక్ట్ థియేటర్ లో రిలీజ్ చేస్తారా లేకపోతే క్రోమ్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారా అని అనుకున్నాను. కాకపోతే ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశారో ఉంది, స్టోరీ ఉంది, దాని తగ్గట్టు గ్రాండ్ స్కేల్ ఉంది, అన్ని ఉన్నాయి. కాకపోతే మూవీ టీం ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలాంటి వీడియోస్ రిలీజ్ చేశారో నాకు అర్థం కాలేదు. మనం ఇంకా స్ట్రైట్ గా పాయింట్ కి వెళ్ళిపోదాం. అంటే హాలీవుడ్ మూవీ అంటే ఖచ్చితంగా బంచిక్లు ఉండాలా? ప్రతి హీరోయిన్ తో ఆ రొమాన్స్ అవసరమా? అంత ఎక్స్ట్రీమ్ గా చూపించడం అవసరమా? ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు ఏంటంటే, నువ్వు ఆన్ స్క్రీన్ రొమాన్స్ ని ఆన్ స్క్రీన్ గా చూడలేకపోతున్నావు, నీకు చూడడం రాలేదు అని చెప్పేసి కామెంట్ చేస్తారు. అరే నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా నీ ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళవు. అట్లీస్ట్ నీ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళినా కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతావు. అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ తో వెళ్ళినా నువ్వు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతావు. ఆ సీన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారా? ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుని పిసుక్కుంటారా? లేదు కదా, చచ్చినట్టు చూడాలి కదా. చూసినప్పుడు నీ మొహంలో రియాక్షన్స్ ఎంత వియర్డ్ గా ఉంటాయి తెలుసా, మన పక్కన ఎవరైనా ఉన్నప్పుడు. అలాంటి సీన్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. అండ్ మిగతా యాక్ట్రెసెస్ అందరూ ట్రైలర్ లో ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? రాయ వల్ల ఏడుస్తున్నారా లేకపోతే వేరే పర్సనల్ రీజన్స్ ఉన్నాయా తెలియదు కానీ యష్ ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట అన్నాడు, కియారా మీద వచ్చిన ట్రోల్స్ అన్ని సినిమా రిలీజ్ అయిందో అవన్నీ పోతాయి అని చెప్పేసి, బీ స్ట్రాంగ్ అవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అన్నాడు. నాకు అనిపించేది ఏంటంటే, కియారా సినిమాలో ఎంత బాగా అయినా పర్ఫార్మెన్స్ చేయని, కాకపోతే ఈ సినిమా అనగానే అందరికి గుర్తొచ్చేది తాబాహి సాంగే. ఆ సినిమాకి సంబంధించి కియారాకి సంబంధించి ఎలాంటి పోస్టర్స్, ఎలాంటి సాంగ్స్, ఎలాంటి విజువల్స్ రిలీజ్ చేశారో స్టార్టింగ్ లో అదే గుర్తుంటది. తను ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారా అన్నది అనవసరం. మనం ఒక ఇమేజ్ ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా, దాన్ని దాటి ఎవరన్నా చూపిస్తే మనకి చాలా ఇబ్బందిగా ఉంటది. సేమ్ టాక్సిక్ సినిమాలో కూడా అదే జరుగుతుంది. మిగతా యాక్ట్రెసెస్ కూడా ఏడుస్తూ ఉంటారు. ఏడిస్తే నేషనల్ అవార్డు వచ్చేస్తుంది, అదే మంచి పర్ఫార్మెన్స్ అనుకుంటే పూజా హెగ్డేకి ఎప్పుడూ రావాలిగా. అరవింద్ సమేత వీరరాఘవరెడ్డిలో పూజా హెగ్డే ఇంకా బాగా ఏడ్చింది కదా. ఆ ఏడుపుకి అసలు నేషనల్ అవార్డు ఏంటి, ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలి. సో ఫిల్మ్ మేకర్స్ ఆలోచనలు కూడా ఎక్కడ ఆగిపోయినాయి అంటే, మనం ఏం చేసినా జనాలు చూసేస్తారు, మనం ఏం చెప్పినా జనాలు వినేస్తారు అన్న దగ్గర ఆలోచనలు అనేవి ఆగిపోయినాయి అనమాట. అండ్ ఇంకా సినిమాలో ఉన్న బంచిక్ల విషయానికి వస్తే, సినిమాలో ఇలాంటివన్నీ పెట్టి ఇవన్నీ తీయడానికి మేజర్ గా యూత్ ని టార్గెట్ చేశారు భయ్య. హానెస్ట్ గా ఓపెన్ గా చెప్తున్నాను భయ్య, ఒకప్పుడు ఒక ఉమెన్ తో ఫిజికల్ గా ఇంటిమేట్ అవడానికి డబ్బులు ఇచ్చేవారు, ఇప్పుడు ఆన్ స్క్రీన్ జస్ట్ చూడడానికి డబ్బులు కడుతున్నారు. అలా అయిపోయింది. అంటే ఈ జనరేషన్ లో కామ్ ఎంతలా పెరిగిపోయిందంటే, జస్ట్ చూడడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్లు కానీ, లేకపోతే సినిమాల్లో హీరోయిన్లు బికినీలు వేసుకోవడం దగ్గర నుంచి కానీ, ఇలాంటి వాటి కోసం జస్ట్ చూడడానికి, ఏంటి ఫిజికల్ ఇంటిమసీ కూడా కాదు, జస్ట్ చూడడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంత లెవెల్స్ లో పెరిగిపోయినాయి. అలాంటి దాన్ని ఈ సినిమా వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తలేదు. చూడడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంట్రా మరీ దారుణంగా? అట్లీస్ట్ నువ్వు అది ఫిజికల్ గా ఫీల్ అయినా ఒక అర్థం ఉంటది, దానికోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు అంటే. అలా కాకుండా చూడడం కోసం ఏంట్రా బాబు మరీ దారుణంగా. సో నాకు ఇప్పటిదాకా వాళ్ళు రిలీజ్ చేసిన ట్రైలరు, టీజరు మొత్తం అన్ని చూస్తే జస్ట్ యూత్ ని టార్గెట్ చేసి డబ్బులు దోచుకునే ప్రోగ్రామ్ ఏదో పెట్టారని నాకు అనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్, ఇంకా నయం నయనతార కూడా ఈ సినిమాలో యష్ పక్కన సిగరెట్ కాల్చుతుంటే తన కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ ఉన్నా, తను యష్ కి ఈ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేస్తుందంట. కనీసం నయనతార అన్న బతుకుపోయింది. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు హాలీవుడ్ లెవెల్ సినిమా అంటే ఇంకా ఫిజికల్ ఇంటిమసీ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రతి సినిమాలో హీరోయిన్ బికినీలో ఉండాలి, లేకపోతే హీరోయిన్ సెన్షువల్ గా ఉండాలి, హీరోయిన్ నావెల్ షాట్ ఉండాలి, లేకపోతే క్లీవేజ్ షాట్ ఉండాలి. గ్లామర్ అంటే ఇది కాదురా నాయన. ఏంటో అంటే ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? టాక్సిక్ ట్రైలర్ మీకు బేవత్సంగా నచ్చిందా? మీరు గ్లామర్ ని గ్లామర్ గా ఎంజాయ్ చేస్తున్నారా? మీకేమనిపించింది కామెంట్ చేయండి. నాకైతే పూర్తిగా యూత్ ని టార్గెట్ చేసి వాళ్ళల్లో ఉన్న వీక్నెస్ ఏదైతే ఉందో, ఆ కామం ఏదైతే ఉందో, దాన్ని యూజ్ చేసుకుని వీళ్ళు క్యాష్ చేసుకోవాలన్నట్టు తీశారు సినిమాని. నాకైతే అలాగే అనిపించింది. ట్రైలర్ గానీ ఇప్పుడు దాకా వాళ్ళు రిలీజ్ చేసిన కాంటెంట్ గానీ చూస్తే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.